Good morning. Measures of central tendency. Discuss this point today. Measures of central tendency means, for example, ఒక క్లాస్లో సో మెనీ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వారి యొక్క యావరేజ్ మన టోటల్గా మార్క్స్ ఒక 50 వరకు 40 వరకు 60 వరకు 70 వరకు 80 65 55 అలా వచ్చినప్పుడు ఆ క్లాస్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అందరికి 70 60 అంటే ఎట్లా మెజర్ చేస్తాము అంటే ఆ క్లాస్లో యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చినాయి దానికి ప్రాతినిధ్యం వహించే ఒక సంఖ్య ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 60 యావరేజ్ బీకామ్ సెకండ్ ఇయర్ బిఎస్ సబ్జెక్ట్లో యావరేజ్ మార్క్స్ 60%. ఎలా వచ్చింది? ఎక్స్ స్టూడెంట్కు 70 మార్క్స్, వై స్టూడెంట్ 60 మార్క్స్, జెడ్ స్టూడెంట్స్ 50 మార్క్స్ అండ్ సో ఆన్ ప్లస్ యావరేజ్ అంటే ఒక నెంబర్ అనేది ఆ క్లాస్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి. దట్ ఈస్ యావరేజ్. ఆ విద్యార్థుల యొక్క ఆ స్టూడెంట్స్ యొక్క తరగతిలోని ఆ స్టూడెంట్స్ యొక్క మార్కు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక వాల్యూనే యావరేజ్ అంటారు. ఈ యావరేజ్ విలువ, ఈ వాల్యూ ప్రాతినిధ్యం వహించే సంఖ్యగా ఆ తరగతిలో ఉండాలి. అందరికీ అంటే తక్కువ 30 మార్కులు 40 మార్కులు వచ్చిన వారికి 90 80 వచ్చిన వారికి మధ్య ప్రాతినిధ్యం వహించే విధంగా మధ్యస్థంగా ఉండాలి, మిడిల్లో ఉండాలి. అక్కడ హైయెస్ట్కి ఇక్కడ మినిమం వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి మధ్యస్థంగా ఉండాలి. యావరేజ్ సెంటర్ పాయింట్లో ఉండాలి. సెంట్రల్ టెండెన్సీ సెంట్రల్ పాయింట్గా ఉండాలి. 90 వచ్చిన మార్క్స్కి 40 వచ్చిన మార్క్స్కి మధ్యలో ఉండాలి. 60 ఆర్ యావరేజ్ 65 ఆర్ 70 అంటే సెంట్రల్లో ఉండాలి. అందుకే ఒక యావరేజ్ విలువ అనేది ప్రాతినిధ్యం వచ్చే ఒక నెంబర్గా ఉండాలి. అట్లా అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి దానికి రిలేటివ్గా ఉండకూడదు, అనుబంధంగా ఉండకూడదు, ఒక ఏకసంఖ్యగా అది ఉండాలి. దత్తాంశములో అంటే మనకిచ్చిన డాటాలో అన్ని విలువలకు దాని చుట్టూ గుమికూడి ఉండాలి. సెంటర్ పాయింట్లో ఉంటే దాని చుట్టూ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ అన్నీ దాని చుట్టూ గుమికూడి ఉండేటట్టుగా ఉండాలి. అందుకని ఈ యావరేజ్ విలువ దత్తాంశంలో డాటాలోని మినిమం మరియు మ్యాక్సిమం విలువలకు మిడిల్లో ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. కనిష్ట గరిష్ట విలువలకు ఎలా ఉండాలి? మధ్యస్థంగా ఉండాలి. ఆ వాల్యూను మనము ఒకవేళ పరిశీలిస్తే, ఐడెంటిఫై చేస్తే మొత్తము టోటల్ దత్తాంశానికి గురించి మనకు అవగాహన. యావరేజ్ మార్క్స్ 60 అంటూ మేబీ కొందరికి 70 80 అండ్ 50 40 వచ్చాయని మనకు ఐడియా ఉండాలి. అంటే మొత్తము ఆ క్లాస్ ఆ మార్క్స్కు అట్లా ఉండాలంటే ప్రాతినిధ్యం వహించే విధంగా దత్తాంశాన్ని మనం తీసుకున్న డేటాకు ప్రాతినిధ్యం వహించే విధంగా దాన్ని చూడగానే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. అందుకని ఈ వాల్యూని ఏమంటారంటే ఈ యావరేజ్ వాల్యూని ఏమంటారంటే సెంట్రల్ ఫర్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. దిస్ ఇస్ బ్రీఫ్లీ introduction to the measures of central tendency. For example, సచిన్ ఎన్నో టెస్ట్లలో రన్స్ చేస్తూ ఉంటాడు. ఒక దాంట్లో ఎక్కువ, దాంట్లో తక్కువ, 200, దాంట్లో 150, దాంట్లో 300, దాంట్లో 400 అట్లా టెస్ట్ చేస్తుంది. ఆల్ టెస్టుల్లో సచిన్ యొక్క యావరేజ్ రన్ రేట్ ఎంత అంటే ఏం చెప్తాము? అన్ని గేమ్స్లో అతడు ఆడిన రన్స్ అన్నిటిని టోటల్ చేసి ఎన్ని టెస్ట్లు ఆడు, నెంబర్ ఆఫ్ టెస్టెస్ ఎన్నాడు దాని చేత డివైడ్ చేస్తే ఓకే సచిన్ యావరేజ్గా ఎన్ని రన్స్ కొట్టాడు అని మనం చెప్పేస్తాం. ఏదైనా ఎస్టిమేట్ను అంటే యావరేజ్గా మనము అసలు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మనం ఎక్కువ అనుకున్న దానికి గరిష్టంగా మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూకి సెంట్రల్లో ఉంటుంది. అది దీన్ని మెజర్స్ ఆఫ్ central tendency. Brief introduction to the measures of central tendency. Introduction. The measures of tendency in statistics. A central tendency is a central value. Maximum minimum value ki central ga untundi. Okay, central value or a typical value for a probability distribution.
typical value for a probability distribution is a typical value. It is occasionally called an average. It is occasionally called an average, or just the center of the distribution. Just the center of the distribution. Maximum, minimum, center of the distribution. The most common measures of central tendency are the arithmetic mean, the median, and the mode. The most common measures of central tendency are the arithmetic mean, the median, and the mode. Most common measures. And measures of central tendency are defined for a population. Large set of objects of a similar nature. ఒకే లక్షణాలున్న పెద్ద సంఖ్య ఉన్నది అనుకోండి పాపులేషన్లో. అండ్ ఫర్ ఏ శాంపిల్ అంటే పోర్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పాపులేషన్. జనాభా ఉందండి, టోటల్ జనాభా ఉంది. ఇండియా యొక్క జనాభాలో ఎందరు జనాభా తీసుకొని మనం డేటా కలెక్ట్ చేయం. లార్జ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ సిమిలర్ నేచర్ అంటే దట్ ఈస్ పాపులేషన్. ఇండియా యొక్క పాపులేషన్. ఆల్ సెట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ సెట్ ఆఫ్ ఏ సిమిలర్ నేచర్ ఉంది. నెక్స్ట్ ఫర్ ఏ శాంపిల్ పోర్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పాపులేషన్. టోటల్ పాపులేషన్లో కొన్ని ఇది పోర్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఒక ఏరియాను, ఒక పర్టికులర్ ఏరియా తీసుకొని మనము డేటా కలెక్ట్ చేస్తే దట్ ఈస్ శాంప్లింగ్. టోటల్ పాపులేషన్ మనము ఎంక్వైరీ చేసి డేటా కలెక్ట్ చేస్తే దట్ ఈస్ పాపులేషన్. Measures of central tendency are defined for a population and for a sample. Population means large set of objects of a similar nature, and for a sample a portion of the elements of a population. Population lo oka portion of the elements. This is the introduction to the measures of central tendency. Some definitions or measures of central tendency. Some definitions. The term average of measures of central tendency have been defined by various authors. Some of the definitions are given below. First definition, Sampson and Kapka defined it as a measure of central tendency is a typical value around which other figures gather. Sampson and Kapka and define చేశాడు. ఇతని ప్రకారము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీన్స్ మనము దత్తాంశములోని మనకు తీసుకున్న డాటాలోని మిగిలిన విలువలన్నీ దీన్ని ప్రేరేపిస్తూ మోటివేట్ చేస్తూ ఉంటాయి. అంటే మొత్తము ఈ సిరీస్కి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక ఏక సంఖ్య, ఒక యావరేజ్ వాల్యూ, ఒక ఏక సంఖ్య యావరేజ్. ఈ యావరేజ్ వాల్యూ అనేది మినిమం మ్యాక్సిమం వాల్యూలకు మిడిల్లో ఉంటుంది. ఇది ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క మిడిల్లో లేదా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ tendency. A measures of central tendency is a typical value around which other figures gathered. Center point average. Remaining typical values around the which other figures gather central tendency. Measures of central tendency. Measures of central tendency central లో ఉంటే రిమైనింగ్ వాల్యూస్ అనే అరౌండ్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఫిగర్ గ్యాదర్ చుట్టూ గుమ్మికూడి తిరుగుతూ ఉంటాయి.
This is measures of central tendency is a typical value around which other figures gather, defined Sampson and Kafka. Next, second one, WAF, as expressed, an average stand for the whole group of which it form a part yet represents the whole. అన్నిటికీ ప్రాతినిధ్యం వహించాలి, represents the whole. And layman's term. In layman's term, a measure of central tendency is an average. It is a single number of value which can be considered typical in a set of data as a whole. Is a single number of value which can be considered typical in a set of data as a whole, defined layman term. These are some definitions of measures of central tendency. Importance of central tendency. Importance to find representative value. Represent some representative value. Maximum value కు minimum value కి middle లో ఉంటుంది. and the singular number representative value. Measures of central tendency. And to make more concise data, measures of central tendency. And to make comparison, one person to another person, average comparison, one person height to another person height comparison, one person income to another person income comparison, one person marks to another person marks, students marks comparison. To make comparison, so many comparisons, and helpful in further statistical analysis. Further statistical analysis. Measures of central tendency. Importance of the measures of central tendency. To find representative value, to make more concise data, to make comparisons, so many comparisons, to helpful in further statistical analysis. These are the importance of central tendency. Next, objectives or functions or uses of averages. Objectives or functions or uses of averages. First use of average or objective average represent the characteristics of the entire mass of data. An average reduce a complex mass of data into a single typical figure to enable the user to get a bird's eye view about the characteristics of the phenomenon under study. In the words of M.J. Money, the purpose of an average is to represent a group of individual values in a simple and concise manner, so that the mind can have a quick understanding of the general size of the individuals in the group. The objective of an average is to enable the user to make a inference about the entire group by looking at the average. It should facilitate easy expression, reference and interpretation. Easy. ఒక వాల్యూను మనము ఎక్కువ
క్వాంటిటీలో కానీ ఉన్నటువంటి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి ఒక వాల్యూను, లేదా ఒక మోస్తరు తక్కువ విలువ తగ్గించేది ఉండేది, ఒక వాల్యూను ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి దత్తాంశాన్ని ఒక మోస్తరు విలువకు తగ్గించేది సగటు. ఇవి దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఐడెంటిఫై చేసినట్లయితే, మనకు ఇచ్చిన చాప్టర్లో ఉన్నటువంటి మనకి ఇచ్చిన డాటాలో ఉన్నటువంటి డాటా యొక్క క్యారెక్టరిస్టిక్స్ను పరిశీలిస్తే మనము ఎట్లుంటుంది, ఎంజే మారోనే ఏమన్నాడంటే, ఎక్కువ ఉన్న వ్యక్తిగత విలువలను సంక్షిప్తపరిచి క్లుప్తీకరించి ప్రాతినిధ్యం వహించే ఒక సగటు. దీన్ని బట్టి మనకు ఒక గ్రూప్లో ఉన్నటువంటి సాధారణ అంశాలన్నిటిని, ఐటమ్స్ అన్నిటిని మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సగటు యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సగటు విలువను చూసి మొత్తం దత్తాంశాన్ని మనము ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, ప్రజెంటేషన్ చేయొచ్చు. ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రజెంటేషన్ అండ్ ఇట్ షుడ్ ఫెసిలిటేట్ ఈజీ ఎక్స్ప్రెషన్, రెఫరెన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఆ సగటును బట్టి, ఆ యావరేజ్ని బట్టి మనం డాటా మొత్తాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ చేయొచ్చు అండ్ రెఫరెన్స్ ఇవ్వచ్చు. Represent the characteristics of the entire mass of data, that is average, entire mass of data. Next, to facilitate comparison, an average reduce a mass of complex data into one single figure. This makes it possible for the user to make comparison between two or more sets of data and draw conclusions the characteristics of the separate set of data. We can compare the average marks obtained by students from different colleges is a given examination and determine the best college similar average monthly sales of a product can help us understand if there is an impact of different seasons on the sales. Comparison, to facilitate comparison. ఎక్కువ పరిమాణములో ఉన్న ఒక సంక్షిప్త దత్తాంశాన్ని ఒక విలువకు తగ్గించేదే సగటు, యావరేజ్. ఈ విలువలన్నింటినీ ఉపయోగించి 2 or more, 2 లేదా అంతకంటే ఎక్కువ దత్తాంశాల మధ్య డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అధ్యయనం చేసి నిర్ణయము తీసుకొనవచ్చు ఈ యావరేజ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్లో వివిధ డిఫరెంట్ కాలేజెస్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్కులను మనము పరిశీలించినట్లయితే మంచి ఫలితాలు ఉన్న కాలేజ్ని మనము ఏ కాలేజ్లో మంచి రిజల్ట్ వచ్చింది, XYZ కాలేజ్లో మంచి, ABC కాలేజ్లో రిజల్ట్ ఎలా ఉంది, కంపారిజన్ చేయడం. అదేవిధంగా ఒక వస్తువు యొక్క నెలవారీ సగటు అమ్మకాలను, ఈ వస్తువు పలానా వస్తువు నెలకి ఎంత సేల్ అవుతుంది, పలానా వస్తువు నెలకి ఎంత సేల్ చేస్తాము, అమ్మకాలను, వివిధ డిఫరెంట్ సీజన్స్లో వాటి యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది, మనము ఈ యావరేజ్ ద్వారా కంపారిజన్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్, డిస్క్రైబ్ డాటా. Average serve the objective of describing the main characteristics of the underlying data in a simple and brief manner. యావరేజ్ని బట్టి టోటల్గా మన హైయెస్ట్ లోయెస్ట్ విలువను చెప్పవలసిన అవసరం లేదు. బ్రీఫ్గా మనము డాటాను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే మనకు డాటా యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ను బట్టి సగటును ఉపయోగించి మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యావరేజ్ మార్క్స్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు,
సేల్స్ ఎలా, మనము యావరేజ్ సేల్స్ని బట్టి సేల్స్, ఆ కంపెనీ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ఇలా మనము ఈజీగా డిస్క్రైబ్ ది డేటా, సింపుల్గా మన డేటాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, టు క్వాంటిఫై రిలేషన్షిప్. టు క్వాంటిఫై రిలేషన్షిప్, one of the function of an average is to help in establishing relationship between different groups in quantitative terms. Different group quantitative terms. For example, stating that income of an average America is more than that of an average India may not mean much. It is more meaningful if the respective incomes are expressed in terms of average. మనము డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ను న్యూమరికల్గా, క్వాంటిటేటివ్గా చెప్పడానికి ఉపయోగపడేది సగటు. ప్రధానది సగటు యొక్క ప్రధానది. ఇప్పుడు అమెరికా యొక్క సగటు ఆదాయము ఇండియన్ యొక్క ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. చెప్పినట్లయితే అది అర్థవంతంగా ఉండదు. దీన్ని అర్థవంతంగా చెప్పడానికి సగటు ఆదాయాలు ఉండాలి, యావరేజ్ ఇన్కమ్స్ ఉండాలి, యావరేజ్ ఇన్కమ్స్ వాడాలి. అమెరికా యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎలా ఉంది, ఇండియా యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎలా ఉందో అలా ఉండేటట్టు ఈ యావరేజ్ రిలేషన్, ది quantify relationship between two countries, two products, two students, two employees. Next, to reduce the impact of extreme values. Average help in setting up the image of extreme values. For example, if a batsman has scored 310 runs, 300 scored 310 runs respectively into winnings of a test match, the average score will read as 155. Thus is far more critical when number of observation is large. మనం మామూలుగా అయితే 2 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ల్లో 2 విన్నింగ్స్లో వరుసగా 310 పరుగులు 10 రన్స్ చేశాడని చెప్పడం కన్నా సగటు స్కోర్ చెప్పడం బెటర్. 310కి ఎంత డిఫరెన్స్ ఉందండి? సగటు స్కోర్ ఎంత మనకు? 310 అంటే 155 యావరేజ్ చెప్పడం కరెక్ట్. అంటే మనం పరిశీలించిన ఒక టెస్ట్లో ఎంత ఉంది, రెండో టెస్ట్లో ఎంత ఉంది, యావరేజ్గా చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? 300 చెప్పినప్పుడు ఓకే, 10 చెప్పినప్పుడు బాగుంటుంది కదా, అట్లా యావరేజ్ చెప్పడము ఉత్తమం. అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విలువలను చెప్పడం కష్టతరం అవుతుంది, మధ్య డిఫరెన్స్ ఎక్కువ అని చెప్పడం కష్టం అవుతుంది, కాబట్టి అప్పుడు యావరేజ్ చెప్పొచ్చు. టు రిడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, దాన్ని తగ్గించలేము, 10కి తగ్గించడం కానీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. నెక్స్ట్, బేసిస్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్. Statistical analysis covers a number of measures such as standard deviation, correlation and regression, and time series analysis and index numbers, so many methods, etc. To name a few, all these calculations are based on the average. All calculations based on the average. Thus, average serve the purpose of facilitating further analysis. Next, to facilitate sampling. We have briefly learned about sampling.
and various methods of sampling in the previous another next chapters. And the concept of sampling is to make inference about a universe, population, census, forming a sample as the basis. This objective is achieved only with the help of average. పాపులేషన్లో శాంప్లింగ్ అనేది ఒక పోర్షన్ ఆఫ్ ది ఒక పార్ట్. ఇంతకుముందు ఇండియా యొక్క పాపులేషన్లో ఒక ఏరియా యొక్క పాపులేషన్ శాంపిల్గా తీసుకోవడము, దట్ ఈస్ శాంపిల్. పోర్షన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పాపులేషన్, దట్ ఈస్ శాంప్లింగ్. నెక్స్ట్, to facilitate decision making, a business manager is interested to numbers such as sales, production and occupancy in case of hotel industry, capacity utilization particular in case of travel industry, air, train, bus, etc. All those numbers are critical for decision making and policy formulation. However, none of these numbers can be used as is to facilitate decision making. All these numbers are stated in averages. Average ద్వారా ఏ నెంబర్ కైనా మనం డిసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు. These are the objectives or functions or uses of averages. Average are very much useful for describing the distribution in concise manner and for comparative study of different distributions and for computing various other statistical measures and lastly to make uniformed decisions. So many useful. The average measures of central tendency or averages. Next, limitations of averages. Averages are very useful statistical tools, but they also suffer from certain limitations. The following are the limitations of averages. First limitation is misleading conclusions. Average is a simple numerical figure representing the characteristics of a given distribution. This number is vulnerable to errors in interpretation and can lead to misleading conclusions. For example, if the maximum and minimum temperatures of a particular city are 50 Fahrenheit and 10 Fahrenheit respectively, the average may still work about to 30, average 30 out of 30 Fahrenheit. Looking at the average, the weather condition might look very comfortable, but it is not really the case. Temperature, maximum temperature 50 Fahrenheit and the minimum temperature 10 Fahrenheit. Average temperature 30. Difference. The weather is different. Misleading conclusions. Next, choice of average. Second limitation, choice of average. There are different types of averages. Different types of averages are suitable for different objectives. Different type of averages, different type of suitable for different objectives. The utility of average depends on a proper and
justician's choice of the average. A wrong choice of the average might lead to erroneous result. Next, incomplete picture. An average does not provide the complete picture of a distribution. Complete picture, only average. Incomplete picture. There many, maybe number of distribution having this some average, but differing widely in their structure and conditions. To form a complete idea about the distribution, the measure of central tendency are to be supplemented by some more measures such as dispersion and skewness and kurtosis, etc. Incomplete pictures. Next, inadequate representation of data. In certain type of distribution like U-shaped and Z-shaped and J-shaped distributions, an average which is only a single point of centralization, concentration does not adequately represent the center series. Next, absurd conclusions. Sometimes an average might throw up very absurd results that are not realistic. For example, the average size of family might work out to a functional number which is not realistic. These are the limitations of averages. Next, characteristics of good average. The impact of some of the aforementioned limitations is not significant if the average being used has certain desirable characteristics. The following are the essential of a good average. It should be rigidly defined. An average should be rigidly defined so that there is no scope of confusion or manipulation. The average value will become very unstable and non-representative of the base data if it is not well defined. It is ideal to use an average that is mathematically defined by way of formula. And second one, it should be easy to calculate and simple to follow. Easy to calculate and simple to follow, to simple understand. Calculation of an average should be simple to understand. It should be easy to calculate preferably without the help of calculators. If an average is too complex to understand and calculate, its use will be very limited. It should also be capable of expression in simple numerical terms without advanced mathematical intricacies.
Simple, easy to understand, easy to calculate, and simple to follow. Next, third, it should be based on all observations in the series. It should be based on all observation in the series. An average will be truly representative of the whole mass of the data. Mass of data. If it is computed from all the observations. All observation ki based ga untundi average. Next, it should not be affected much by an extreme values. Not affected extreme values. An average will be representative of the data only if it can set up extreme value against each other. Extreme value against each other. A few very small or very large observation should not unduly affect the value of a good average. And it should be capable of further statistical processing. An average should be capable of being used in calculation of other statistical measures such as standard deviation, correlation, regression, etc. Next, it should be capable of further algebraic treatment. An average should lead itself readily to further algebraic treatment. For example, if the average is of 2 or more sets of data are known, it should be possible to obtain the average of combined group. Next, it should possess sampling stability. An average should be least affected by sampling. If we take independent random samples of the same size from a given population and compute the average for each of these samples, the value so obtained from different samples should not be very different from one average. And the last one, it should be representative of the data. Maximum characteristics of the understanding data, a good average should represent maximum characteristic of the understanding the data. Besides the above good average should ideally be nearest to most items of the series. Should be capable of being ascertained through graphic methods and should be popular. Lastly, an average should be meaningful. For example, it is absurd to talk of an average of man's height and weight. These are the characteristics of good average. Main characteristics of good average. Okay, these are the average. Definition of the measures of central tendency and definition of some definitions of measures of central tendency and importance of measures of central tendency and objectives and functions and uses of averages and limitations of averages and characteristics of good average. Average is a common word in real life. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటే యావరేజ్
యావరేజ్ మార్క్స్ ఎంత, యావరేజ్ ఒక క్లాస్లో ఉన్న ఆల్ స్టూడెంట్స్లో యావరేజ్ హైట్ ఎంత, యావరేజ్ వెయిట్ ఎంత, యావరేజ్ మార్క్స్ ఎంత, యావరేజ్ ఇన్కమ్ కొన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే యావరేజ్ ఇన్కమ్ ఎంత, ఆ కాలనీ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంత, ఎంప్లాయీస్ యొక్క. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ యొక్క యావరేజ్ రన్ రేట్ ఎంత. సో మెనీ ఎగ్జామ్స్ యావరేజెస్. దీస్ ఆర్ ది యావరేజెస్. థ్యాంక్ యూ.